అగ్లీ స్టోరీ. పేరులోనే అగ్లీ ఉందంటే సినిమా ఇంకెంత అగ్లీగా ఉంటదో అని ముందే ఫిక్స్ అయిపోవచ్చు. అయితే సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, పర్లేదు మామ సినిమా ఒక్కసారి చూడొచ్చు. మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు. డార్క్ థ్రిల్లర్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది మామ. ఇష్టం లేని వాళ్ళకి మాత్రం నందు మామ కళ్ళలోకొచ్చి భయపెట్టేస్తాడు. అయితే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది మామ. రన్ టైమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 అవర్స్ 3 మినిట్స్ దగ్గర దగ్గర ఉంటుంది మామ. ఫ్యామిలీ వాచబుల్ అంటే అసలు మాట అనడానికి సిగ్గుండాలి మామ. ఇది పక్క ఏ రేటెడ్ బొమ్మ. పిల్లలతో కూర్చొని చూస్తే చిన్నప్పుడే సన్యాసంలో కలిసిపోతారు. ముందు కథలోకి వెళ్తే మన తెలుగు సీరియల్స్ని మించిపోయే కథతో స్టార్ట్ అవుద్ది మామ. నేహ అనే ఒక ఆర్ఫన్ పిల్ల తన మామయ్య ఇంట్లో పెరుగుతుంది. ఆ మామయ్యకి ఒక సుట్టుగాడు ఉంటాడనమాట. వాడే మన హీరో కార్తిక్ నందుగాడు అనమాట. వీడికి చిన్నప్పటి నుంచే నేహ అంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ ఎంత పిచ్చిదంటే వీడు మనుషుల కంటే మెంటల్ హాస్పిటల్లోనే ఎక్కువ ఉండాలి అనేంత రేంజ్లో ఉంటుంది. కానీ మన హీరోనికి అసలే టేస్ట్ ఎక్కువ. సో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ గౌతమ్తో లవ్లో పడుతుంది. ఇది తెలిసిన మనం సైకో కార్తిక్ గడు కంట్రోల్ తప్పి వాడి సొంత తండ్రినే చంపేస్తానని బెదిరిస్తే పాపం నేహ వేరు గతి లేక ఆ మెంటల్ గన్ను పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళయ్యాక ఇంకా వాడు చేసే ఫిజికల్ అండ్ మెంటల్ టార్చర్ చూస్తే దరిద్రానికి బ్యాండ్ అంబాసిడర్ లాగా తయారవుతాడు మన హీరో. ఆఖరికి ఈ సైకో గడ్ నుంచి నేహ ఎలా తప్పించుకో తర్వాత ఏం జరిగింది అనేది ఎగ్లీ స్టోరీ మామ. ముందు పాజిటివ్ మాట్లాడితే నందు యాక్టింగ్ మామ కేక మామ. అసలు వాళ్ళలో ఎంత సైకో ఉన్నాడా అని భయమేసేలా జీవించేశాడు. అండ్ ఇంకో పాజిటివ్ వచ్చేసి యావికా గౌర్ హీరోయిన్గా చేసింది కదా ఆవిడ. చాలా బాగా ఏడిచింది మామ. నాకైతే బాగా ఏడిచినట్టు అనిపించింది. తన కళ్ళల్లోని భయం చూస్తే మనకు కూడా ఆ సైకో గడు ఎక్కడ వస్తాడో అని భయం వేస్తుంది. ఇంకోటి సర్వన్ భరద్వాజ్ ఇచ్చిన బీజిఎం అయితే సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది మామ. మ్యాక్సిమం సీన్స్లో మ్యాటర్ లేకపోయినా సరే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో భయపెట్టి చచ్చిపోయేలా చేశాడు. ఇంకా శ్రీ సాయి కుమార్ ద్వారా సినిమాటోగ్రఫీ కూడా ఆ డార్క్ మూడ్ని చాలా రియలిస్టిక్గా చూపించింది. ఇంక నెగిటివ్స్లోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు టైం మిషన్లో వెనక్కి వెళ్తున్నంత లాగ్ అనిపిస్తుంది మామ. ఒకటే సోది ఒకటే టార్చర్ సీన్స్ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ మన బుర్రను డీప్ ఫ్రై చేసేస్తారు. డైరెక్టర్ ప్రవాణ స్వరూప్కి ప్రేక్షకుల మీద ఎంత కోపం ఉందో కానీ స్టోరీని ముందుకు తీసుకెళ్లకుండా అదే రొట్టలో రౌండ్లు కొట్టించాడు. వైలెన్స్ ఇంకా టార్చర్ సీన్స్ అయితే కొంచెం ఓవర్గా ఉన్నట్టు అనిపించింది మామ. ఓవరాల్గా చెప్పాలంటే సినిమాలో బోల్డ్గా మార్షల్ కాన్సెప్ట్ గురించి చెప్పాలని ట్రై చేశారు కానీ ఆ ప్రాసెస్లో ఆడియన్స్ని మైండ్ బ్లాక్ అయిపోయేలా గట్టిగానే రాడ్ దింపారు. ఈ అగ్లీ స్టోరీ పేరు తగ్గట్టే కొంచెం అగ్లీగా ఉన్న ఆ సైకో యాక్టింగ్ కోసం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మీ బ్రెయిన్ని మీరే రిస్క్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మాత్రం ధైర్యంగా చూడొచ్చు ఈ సినిమాని. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని భయపెట్టి చంపేసే ఒక సైకోగాడి రియలిస్టిక్ టార్చర్ మావ ఇది. అయితే ఈ సినిమా మీరు ముందే చూసుంటే నందు యాక్టింగ్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామా.